హలో ఫ్రెండ్స్, మనం చిన్నప్పటి నుంచి చాలా టాయ్స్తో ఆడుకొని ఉంటాం. చిన్నపిల్లలకి బొమ్మల్ని గిఫ్ట్గా కూడా ఇస్తాం. కానీ అదే బొమ్మ మన గుండెల్లో భయం క్రియేట్ చేస్తుంది అంటే ఇమాజిన్ చేయండి. ఒక బొమ్మ నైట్ అందరూ పడుకున్నాక నడుస్తుంది, మిమ్మల్నే చూస్తుంది. ఈ బొమ్మ ఒక చిన్న గిఫ్ట్గా స్టార్ట్ అయ్యింది, కానీ చివరికి ఒక భూతంలా మారి చాలా మందిని నైట్మేర్లో పెట్టింది. దీని మీద ఒక మూవీ కూడా తీశారు, అదే కంజూరింగ్. కానీ మూవీలో చూపించినట్లయితే ఈ బొమ్మ ఉండదు. సో అసలు ఈ స్టోరీ ఎలా స్టార్ట్ అయ్యింది ఏంటి, అండ్ ఈ బొమ్మ యొక్క కేర్ టేకర్ టోనీ స్పెరాని చంపింది ఎనబెలా? ఈ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ని మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. 1970వ సంవత్సరంలో డోనా అనే ఒక నర్సింగ్ స్టూడెంట్కి వాళ్ళ అమ్మ తన బర్త్డేకి రెగెడియన్ డాల్ అనే ఒక డాల్ని గిఫ్ట్గా ఇచ్చింది. స్టార్టింగ్లో దీన్ని చూసి అందరూ ఇది చాలా క్యూట్గా ఉంది అని చాలా ఇష్టపడేవారు. చూడ్డానికి కూడా ఇది చాలా ఇన్నోసెంట్గా కలర్ఫుల్ డ్రెస్తో సాఫ్ట్ కాటన్ బాడీతో ఉండేది. ఫస్ట్ ఫ్యూ వీక్స్ అంతా నార్మల్గానే ఉంది. కానీ కొన్ని వీక్స్ అయ్యాక డోనా అండ్ తన రూమ్మేట్స్ కొన్ని స్ట్రేంజ్ అండ్ క్రీపీ థింగ్స్ని అబ్జర్వ్ చేశారు. లైక్ అది వాళ్ళు పడుకున్నాక వాళ్ళనే చూస్తున్నట్టు అనిపించడం, అండ్ బెడ్ మీద పెడితే దానంతటా అదే చైర్లోకి వెళ్ళిపోవడం ఎక్సెట్రా. ఇలా స్ట్రేంజ్ థింగ్స్ అవుతున్నాయి అని అప్పుడు వాళ్ళకి డౌట్ వచ్చి ఒక గోస్ట్ హంటర్ని పిలిపించారు. అతను దీన్ని చూసి, అవును, ఇది ఒక నార్మల్ డాల్ కాదు, దీంట్లో ఒక చిన్నపిల్ల ఆత్మ ఉంది అని అన్నారు. అండ్ అది చాలా మంచిది, దాంతో మీకు ఎటువంటి హాని జరగదు అని చెప్పగా ఇంకా వాళ్ళు దాన్ని పెంచుకోవడం స్టార్ట్ చేశారు. బట్ అదే వాళ్ళు చేసిన తప్పు. అలా కొన్ని రోజులు అవ్వగా ఇంకా వింత వింత విషయాలు జరగడం స్టార్ట్ అయ్యాయి. స్లిప్ మీద హెల్ప్ మీ అని, తర్వాత ఇంకో రోజు హెల్ప్ లో అని ఉన్నాయి. లో అంటే డోనా వాళ్ళ బిఎఫ్. లోకి ఎనబెల్ గురించి చాలా బ్యాడ్ డ్రీమ్స్ స్టార్ట్ అయ్యాయి. ఒకరోజు లోకి నిద్రపోతున్నప్పుడు తన చెస్ట్ మీద ఎక్కడో ఎక్కువ వెయిట్ ఉంది అని అనిపించింది. కళ్ళు తెరిచి చూస్తే ఎనబెల్ తన మీదే కూర్చుని ఉంది అని అన్నాడు. తర్వాత లో చెస్ట్ మీద స్క్రాచెస్ కూడా కనిపించాయి. ఈ ఇన్సిడెంట్ చాలా డేంజరియస్గా మారడంతో డోనా ఎడ్ అండ్ లారెన్ వారెన్ అనే ఫేమస్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ని పిలిపించింది. వారెన్స్ ఎనబెల్ని అబ్జర్వ్ చేసి చెప్పింది ఏంటి అంటే, ఇది చిన్నారి ఆత్మ కాదు, ఈ డాల్లో ఒక డెమాన్ ఫోర్స్ ఉంది అని వాళ్ళు అన్నారు. ఈ పిశాచి డాల్ని యూజ్ చేసి హ్యూమన్స్ని పొసెస్ చేయాలి అని ట్రై చేస్తుంది అని వాళ్ళు చెప్పారు. అప్పుడు డోనా వారెన్స్కి ఆ డాల్ని ఇచ్చేద్దామని డిసైడ్ అయ్యింది. వారెన్స్ ఎనబెల్ని తన ఆకల్ట్ మ్యూజియంకి తీసుకువెళ్లారు. అక్కడ ఒక గ్లాస్ కేస్లో ఎనబెల్ని లాక్ చేశారు. ఆ కేస్ మీద ఒక వార్నింగ్ బోర్డ్ పెట్టారు. పాజిటివ్లీ డు నాట్ ఓపెన్ అని రాయడం జరిగింది. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని ఓపెన్ చేయవద్దు అని అర్థం. ఎనబెల్ ఆక్లెట్ మ్యూజియంలో ఎగ్జిబిట్ అయిన తరువాత కూడా స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ కంటిన్యూ అయ్యాయి అని అంటారు. ఒక విజిటర్ ఎనబెల్ని ప్రొవోక్ చేసి గ్లాస్ కేస్ని తొక్కాడు అని అంటారు. ఆ విజిటర్ తర్వాత బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడని కూడా రూమర్స్ ఉన్నాయి. చాలా విజిటర్స్ ఎనబెల్ ఫొటోస్ తీసి జోక్స్ చేస్తే యాక్సిడెంట్స్ జరిగాయి అని కూడా చాలా స్టోరీస్ ఉన్నాయి. ఎడ్ వారెన్ చనిపోయిన తర్వాత లారెన్ వారెన్ ఎనబెల్ గార్డియన్గా మారింది. లారెన్ కూడా చనిపోయిన తరువాత టోనీ స్పెరా ఎడ్ అండ్ లారెన్ వాళ్ళ అల్లుడు ఈయన చూసుకోవడం స్టార్ట్ చేశారు. టోనీ ఎనబెల్ గురించి చాలా వీడియోస్ తీసి సోషల్ మీడియాలో ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. ఎనబెల్ ఎస్కేప్ అయ్యింది అని ఫేక్ రూమర్స్ అని చెప్పింది కూడా టోనీయే. 2024లో టోనీ స్పెరా చనిపోయాడు అని న్యూస్ వచ్చాక మళ్ళీ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. ఎనబెల్ ఫ్రీ అయ్యింది అని, పిశాచి మళ్ళీ ఎస్కేప్ అయ్యింది అని ఫేక్ స్టోరీస్ వైరల్ అయ్యాయి. కానీ వారెన్స్ ఫ్యామిలీ ఆఫీషియల్గా ఎనబెల్ ఇంకా గ్లాస్ కేస్లోనే ఉంది అని చెప్పారు. ఇప్పుడు ఆకల్ట్ మ్యూజియం క్లోజ్ అయినా కూడా ఎనబెల్ గ్లాస్ కేస్లోనే ఉంది అని వారెన్ ఫ్యామిలీ చెప్తుంది. గార్డియన్ టోనీ లేకపోయినా ఎనబెల్కి కొత్త గార్డియన్స్ ఉన్నారు అని అంటున్నారు. కానీ భయపడాల్సిన అవసరం లేదు అని కూడా చెప్తున్నారు. బట్ బిలీవర్స్ మాత్రం ఎనబెల్ స్టోరీ ఇంకా అలైవ్ అనే విషయం మీదే నమ్ముతున్నారు. ఎనబెల్ స్టోరీలో స్కేరీ విషయం ఏమిటి అంటే, ఒక సాఫ్ట్ డాల్, ఒక టాయ్, ఒక డెమాన్ ఫోర్స్కి బేస్ అయ్యి ఆబ్జెక్ట్గా మారడం. మనం చూస్తున్న బొమ్మ ఇన్నోసెంట్గా కనిపిస్తుంది, కానీ లోపల మిస్టరీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.
అండ్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.